తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన సినిమాల్లో ఒకటి పెద్ది. స్టార్ హీరో రామ్ చరణ్, జాతీయ అవార్డు దర్శకుడు బుచ్చిబాబు కలయికలో రూపొందిన ఈ స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యం, క్రీడా స్ఫూర్తి, ఆత్మగౌరవ పోరాటం, భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కిన పెద్ది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? కథలో ఎంత బలముంది? చరణ్ నటన ఎలా ఉంది? మా ఫిల్మ్ క్రిటిక్ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. కొన్ని కథలు ఒక వ్యక్తి విజయం గురించి చెబుతాయి, మరికొన్ని కథలు సమాజం గెలుపు గురించి చెబుతాయి. పెద్ది రెండో కోవకు చెందిన కథ. దేశ మ్యాప్ లో కూడా గుర్తింపు లేని ఓ చిన్న గ్రామం, అక్కడి ప్రజల కలలకు ప్రతిరూపంగా నిలిచే యువకుడు పెద్ది. తన గ్రామం కోసం, తన ప్రజల కోసం, తన ఉనికి కోసం చేసే పోరాటమే ఈ సినిమా ఆత్మ. విజయనగరం జిల్లాలోని ఒక మారుమూల గ్రామం. కనీస సౌకర్యాలు లేవు. రైలు పట్టాల పక్కనే ఉన్నా రైలు మాత్రం ఆగదు. ప్రభుత్వ పత్రాల్లో కూడా ఆ ఊరికి సరైన గుర్తింపు లేదు. అలాంటి గ్రామంలో పెరిగిన పెద్ది ఆటనే తన భాషగా మార్చుకుంటాడు. కానీ ఓ సంఘటన, ఓ మరణం, ఒక బాధ్యత అతని జీవితాన్నే మార్చేస్తాయి. అక్కడి నుంచి మొదలవుతుంది పెద్ది ప్రయాణం. ఒక ఆటగాడిగా కాదు, ఒక ఉద్యమకారుడిగా. సినిమా మొదటి భాగం పూర్తిగా హీరో పాత్రను ప్రేక్షకులకు దగ్గర చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక రామ్ చరణ్ ఎంట్రీ, ఆట సన్నివేశాలు, గ్రామంతో అతని అనుబంధం, ఇవన్నీ అభిమానులకు కావలసిన కమర్షియల్ కిక్ ఇస్తాయి. ప్రతి ఎలివేషన్ సీన్ కు థియేటర్లలో మంచి స్పందన కనిపిస్తోంది. అయితే కథనం మాత్రం కొత్త దారిలో వెళ్లకుండా సుపరిచితమైన స్పోర్ట్స్ డ్రామా ఫార్మాట్ లోనే సాగుతోంది. ఇక హీరోయిన్ గా జాన్వీ కపూర్ అందంగా కనిపించిన కథలో ఆమె పాత్రకు పెద్దగా బలం కనిపించదు. కొన్ని సన్నివేశాలు ప్రధాన కథనానికి బ్రేక్ వేసిన భావన కలిగిస్తాయి. అయితే పాటల చిత్రీకరణ మాత్రం కన్నుల పండుగగా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే కీలక ఘట్టం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఒక గ్రామం ఉనికి గురించిన ప్రశ్న, ఆ గ్రామ ప్రజల ఆవేదన, పెద్ది బాధ్యత, ఈ మూడు అంశాలు ప్రేక్షకుడిని కథలో మరింత లీనం చేస్తాయి. సెకండ్ హాఫ్ లో దర్శకుడు పూర్తిగా భావోద్వేగాలపై దృష్టి పెట్టాడు. కుస్తీ పోటీలు, పరాజయాలు, పునరాగమనం, ఇవి కథకు ప్రధాన బలాలుగా మారాయి. ముఖ్యంగా ఆసుపత్రి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు రామ్ చరణ్ నటన ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. పాత్ర కోసం ఆయన చేసిన శారీరక, మానసిక కృషి ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఇక శివరాజ్ కుమార్ తన అనుభవంతో పాత్రకు గౌరవాన్ని తీసుకొచ్చారు. జగపతి బాబు పాత్ర భావోద్వేగానికి కేంద్ర బిందువుగా నిలిచిన అనుకున్న స్థాయిలో ఉపయోగించుకోలేకపోయారనిపించింది. ఇక బొమన్ ఇరానీ పాత్రలో మంచి అవకాశాలు ఉన్నప్పటికీ రచనలో మరింత లోతుండాల్సింది. ఇక సాంకేతికంగా పెద్ది అత్యున్నత స్థాయిలో నిలుస్తుంది. ప్రతి ఫ్రేమ్ లో భారీ నిర్మాణ విలువలు కనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ గ్రామీణ అందాలను అద్భుతంగా ఆవిష్కరించింది. ఇక సంగీతం విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ మరోసారి తన మాయాజాలాన్ని చూపించారు. పాటలు మాత్రమే కాదు, నేపథ్య సంగీతం కూడా కథలోని భావోద్వేగాలను మరింతగా ఎలివేట్ చేసింది. క్లైమాక్స్ లో దర్శకుడు తీసుకున్న నిర్ణయం ధైర్యమైనది. సాధారణ హీరోయిజం కంటే భావోద్వేగానికి పెద్దపీట వేశాడు. అదే సినిమా ముగింపును ప్రత్యేకంగా నిలబెడుతోంది. కానీ బలమైన ప్రతినాయకుడు లేకపోవడం, కొన్ని లాజిక్ లోపాలు, సెకండ్ హాఫ్ లో నెమ్మదనిపించిన కథనం సినిమాను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశాన్ని తగ్గించాయి. పెద్ది ఒక గ్రామం ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే భావోద్వేగ ప్రయాణం. ఇది పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు, అలా అని పూర్తి స్థాయి స్పోర్ట్స్ డ్రామా కూడా కాదు. ఈ రెండింటి మధ్య సమతుల్యత కోసం చేసిన ప్రయత్నం. రామ్ చరణ్ నటన, ఎమోషనల్ క్లైమాక్స్, కుస్తీ ఎపిసోడ్లు సినిమాను నిలబెడతాయి. కానీ భారీ అంచనాల స్థాయిలో అద్భుత అనుభూతిని మాత్రం అందించలేకపోయాయి. గెలుపు కోసం కాదు, గుర్తింపు కోసం జరిగిన పోరాటం పెద్ది.